జిల్లాలో ఎంఎస్ రాజు అంటే ఎంఎస్ అంటే సప్లై చేసే రాజు అని చెప్పి. చూడండి, అంటే ఒక దళిత నాయకుడిని ఏ విధంగా అవమానించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈయన అరెస్ట్ చేయాలి కదా మీరు, ఈ కూటమి ప్రభుత్వం ఈయన అరెస్ట్ చేయాలి కదా. మాట్లాడినటువంటి మా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా నాయకుడంట ఆయనే చెప్పుకుంటాడు నేను సోషల్ మీడియా నాయకుడిని అని చెప్పి. ఓయమ్మ, మనం ఏదైనా సరే మనం పెరిగి కట్లకట్టుంటే మనం ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోయి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు కదా. నమస్కారం ప్రజలారా, ఈరోజు మనం అనంతపూర్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అదేవిధంగా దళిత నాయకుడు దళిత శాసనసభ్యుడు అయినటువంటి ఎంఎస్ రాజు ఇద్దరి మధ్యన జరిగినటువంటి ఘర్షణ ఏంది, ఇద్దరి మధ్యలో దేనికి రాయలసీమలో మళ్ళా కూడా ఈ ఫ్యాక్షన్ని దేనికి ఇది చేస్తారు, ఏంది వ్యవహారం, మరి ఎవరి మాటల ద్వారా మరి ఇదంతా రగులుకునింది, ఏంది కథ, ఏంది వ్యవహారం అనేది మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం మనకు కూడా అది, ఆ బాధ్యత మనకు కూడా అది. ఎందుకంటే ఇటాటి పకోడి గాళ్లను పెట్టుకునే కదా మనం 151 నుంచి 11కు మరిపోయింది. ఇటాటి తపేలం బ్యాచ్ని వెనకేసుకొని ఇటాటి పోరంబోకు మాటలు మాట్లాడతా ఇటాటి హౌలేగాళ్ళందరూ కూడా ఏదో ఒకటి ఆధారాలు లేకుండా ఇష్ట ప్రకారం నోటికి వచ్చినట్టు అంత మాట వచ్చి అంత మాట, అవినీతి అంటే అవినీతి, అక్రమం అంటే అక్రమం, ఏదైనా సరే వాస్తవాలు ఏవైనా ఉంటే పేపర్ రిలీజ్ చేయి, ఇదో ఇక్కడ నీ ఆస్తులు ఉన్నాయి, ఎన్ని కథ ఎన్ని వ్యవహారం అనేది ఏదైనా సరే ఉన్నాయంటే కనుక నువ్వు పబ్లిక్ డొమైన్లో పెట్టొచ్చు, పబ్లిక్కి చెప్పొచ్చు. ఎందుకంటే శాసనసభ్యుడు అయినటువంటి 2 సంవత్సరాల్లోనే ఈ విధంగా ఆస్తులు ఎట్లా వచ్చినాయి, ఏంది కథ అనేది. మరి అదేవిధంగా దళితుడు ఉద్యమాలు చేసి అదేవిధంగా ఈరోజు శాసనసభ్యుడిగా అయినాడు. అదేవిధంగా టీటీడీలో కూడా ఆయనకు బోర్డు మెంబర్గా కూడా అవకాశం కల్పించినారు చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా చూసుకుంటే మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు, మన పార్టీలో ఉండేటువంటి దళిత నాయకులు, మన పార్టీలో ఉండేటువంటి దళితులకి ఏ విధమైనటువంటి గౌరవం మనం ఇచ్చాం, ఏ విధంగా వాళ్ళను రాజకీయంగా పైకి తెచ్చాం, అది మనకు దళితుల పట్ల ఉండేటువంటి అభిప్రాయం ఏంది, దళితుల పట్ల మనకు ఎంత మేరకు వాళ్ళ మీద మనం విశ్వాసంగా ఉంటాం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికులకు కావచ్చు, మరీ ముఖ్యంగా దళిత నాయకులకు కావచ్చు, అందరికి కూడా తెలుసు. మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులకు మనం ఎటువంటి ప్రోత్సాహం ఇచ్చాం, వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకొచ్చాం అనేది అది వేరే విషయం. అయితే ఎంఎస్ రాజు మీద చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆరోపణలు చేసినాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. మరి అదేవిధంగా చూసుకుంటే ఆరోపణలో ఓకే, నువ్వు ఆరోపణలు చేసినావు, మేము వచ్చామన్నాడు, సరే ఓకే. అదే పోలీసులు పోయినారు, హౌస్ అరెస్టులు చేసినారు, ఎక్కడ కూడా ఆడం గొడవలు ఏంది కథ ఏంది అనేది అన్నీ ఏం లేకుండా ఓకే సద్దుమని గట్టిగా చేసినారు. పోలీసు వాళ్ళు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లోకి పోయి తనిఖీలు చేస్తే బీరు సీసాలు, రాళ్ల గుట్టలు, రాళ్ల బెచ్చులు, అది ఈ తలకాయ తగిలితే లేచిపోకుండా అట్నే ఉంటుందా? ఆ బకెట్లో ఉండేటువంటి రాళ్ల బెచ్చులు అవి తగిలితే మనిషి సావరా? అంటే ఏమి చేద్దామని ఉన్నారు అంటే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులేమో తెలుగుదేశం పార్టీ ఒక దళిత శాసనసభ్యుడి మీద ఇష్ట ప్రకారంగా మాట్లాడినాం. అంటే నీకు ఆడ ఆస్తులు ఉన్నాయి, 7 ఆస్తులు ఉన్నాయి అంటే వాళ్ళు దళిత బిడ్డల్ని ఏమి సంబోధించి మాట్లాడినావు? చెప్పులు కుట్టుకునే వాళ్ళు, చెప్పుల షాపులో పనిచేసే వాళ్ళు అంటే వాళ్ళ వృత్తి అది. వాళ్ళ వృత్తిని కన్నా నువ్వు అవమానించి నువ్వు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మన పార్టీలో ఉండేటువంటి దళితులు కావచ్చు, మన పార్టీకి రేపు దళిత ఓట్లు పడతాయా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. దళితులు అంటే దేనికంత చిన్న చూపు? మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళిత నాయకులకి, దళిత సంఘాలకు, ఆ ఎస్సీ కార్పొరేషన్లకు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు కూడా దొబ్బినాం కదా. మరి అది ఒక పక్కన పెడదాం, అది అన్న అధికారంలో ఉన్నప్పుడు సంఘటనలు అవి వేరు. అదేవిధంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లో రాళ్ల గుట్టలు, బీరు సీసాలు ఎన్ని పెట్టుకొని, అంటే మీ ఇంటికాడికి ఎవడైనా వచ్చే వాడు ఎనికి బాగుండదు ఇంకా సంగోడిని ఆడనే వివేకం సార్ కాడికి పంపించాలని ఒక పెద్ద ప్రణాళిక వేసుకొని ఖచ్చితంగా ఈరోజు ఎవరినో ఒకరిని తలకాయలు లేపాలని చెప్పి మీరు ఆలోచన చేసుకొని మీరు ముందుగానే మీరు అన్ని పెట్టుకుంటే మీ ఇంట్లోకి పోలీసు వాళ్ళు వచ్చే మీ మహిళలను పంపించారా బయటికి? మీ మహిళలను పంపించి ఏం సార్ ఏమి ఎట్ట చేస్తారు అని చెప్పి ఆమె మాట్లాడుతుంది. సరే మా బాగానే ఉండదు, నేనేం కాదండంలే. ఎంఎస్ రాజు ఏమన్నా ఇప్పుడు ఎనికేమన్నా తగినాడా? ఎంఎస్ రాజు ఏమన్నా ఎనికిపోయినాడా? ఎంఎస్ రాజు ఏమన్నా పొరపాటున ఏమన్నా అన్నాడా? కొడాక నేను చూపించాను అన్నాడు. దళిత బిడ్డ దళిత పొగురు చూపించాడు. ఆయన అన్నాడు కదా, నువ్వు నీ రెడ్డి పొగురు చూపించున్నావు, నేను నా దళిత పొగురు చూపించాను అంటాడు. దానికి ఏం చెప్తాము?
అంటే ఇంకొకటి ఈడ మన రాయలసీమలో ఫ్యాక్షన్ మన రెడ్లకే ఉంటుంది, అదేవిధంగా కమ్మకు రెడ్డికి ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఒక దళిత నాయకుడికి ఒక రెడ్డికి ఇద్దరికి పడిందని చెప్పి అందరి రెడ్లు అనడం లేదు నేను. నాకు అందరూ కూడా రెడ్డిలో కూడా మిత్రులు ఉన్నారు, సన్నిహితులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, అత్యంత ఆప్తులు ఉన్నారు అని చెప్పి చెప్తాడు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఊరికి ఆరోపణలు చేస్తే కాదు కదా. ఇప్పుడు ఏదో జరిగిపోయింది, ఏదో ఆడిల్లు కొన్నారు, అది కొన్నారు, ఇంకొకటి కొన్నారు, ఇంకా మరి కొంతమంది. నేను ఆ భాషను కూడా నేను మాట్లాడలేను. చంద్రబాబు నాయుడు గారు మీరే వింటారా ప్రజలారా? ఒకసారి మీరు విని మీ అభిప్రాయాన్ని ఒకసారి నాకైతే తెలియజేయండి. అంటే ఈ విధమైనటువంటి భాషను మాట్లాడించినాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. మీరు వినండి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎంఎస్ రాజు అంటే సప్లై చేసే రాజు అని చెప్పి చూడండి. అంటే కమ్మలకి, చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి నువ్వు పడగలేసి మంచాల మీద పరుపు పడిచి పూలేసి నువ్వు మెటీరియల్ సప్లై చేసి ఈ రోజు ఎమ్మెల్యే పోస్ట్ నువ్వు తెచ్చుకున్నావు లోకేష్ దగ్గర. చూడండి ప్రజలారా, అంటే ఒక దళిత నాయకుడిని ఏ విధంగా అవమానించి మాట్లాడుతున్నారు, ఏ విధమైనటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఈయన అరెస్ట్ చేయాలి కదా మీరు. ఈ కూటమి ప్రభుత్వం ఈయన అరెస్ట్ చేయాలి కదా. మాట్లాడినటువంటి మా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా నాయకుడిట ఆయనే చెప్పుకుంటాడు నేను సోషల్ మీడియా నాయకుడిని అని చెప్పి. మరి ఈయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారు మీరు? అరెస్ట్ చేయాలి కదా. ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటే దళిత నాయకుడి మీద, దళిత శాసనసభ్యుడి మీద ఈ విధంగానా మీరు చేసేది? మన పార్టీలో ఓయమ్మ మనం ఏదైనా సరే మనం పెరిగి కట్లకట్టుంటే మనం ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోయి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు కదా. ఏ స్థాయికి దిగజారి మాట్లాడుతూ ఉన్నారో ఆ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నామంటే మనకు ఎంత మనసులో ఉంటే, మనం ఎంత మనస్తాపానికి గురై ఉంటే, మనం ఎంత నలిగిపోతా ఉన్నాం, రగులుతా ఉన్నాం అనేది ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా. ఇష్టప్రకారం రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల పైన కావచ్చు, ప్రభుత్వం చేసేటువంటి పనుల మీద కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి పేద సాదా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు ఎవరికైనా అన్యాయం జరుగుతూ ఉంటే దాని మీద పోరాడండి, దాని మీద కొట్లాడండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, నాయకుల్ని ప్రశ్నించండి, ఆయా శాఖల మంత్రుల దగ్గరికి తీసుకోబోండి. బ్రహ్మాండంగా మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు అట్లా చేయండి. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఈ విధంగా ఆధారాలు లేని ఆరోపణలు చేసిన పాట ఏమొస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఇంటికాడికి పోతారనుకో. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికాడికి పోయారు మొన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇంకా రాళ్ళు వేస్తే ఏమవుతుంది? ఇంకా ఆ బీరు సీసాలు వేసి తల మీద కొడితే ఏమవుతుంది? ఇంకా ఆ రాళ్ల బెచ్చులు చూసారా మీరు? ఒకసారి చూడండి. ఆ రాళ్ల బెచ్చులు కన్నా తగిలినాయంటే బకెట్లో ఉండేటి తలకాయ ఉంటుందా? తలకాయ మీద పుర్రు ఉంటుంది, ఆడ తగిలితే ఆడ సీలిపోదా? అంటే ఏం చేద్దామని అంటే ముందు అన్ని ప్రకటబందీగా ప్రీ ప్లాన్డ్గా వీడికి ఎవడు వచ్చినా కూడా ఎనికి పోకూడదు. మళ్ళా రాయలసీమలో ఫ్యాక్షన్ని మనం ప్రాణం పోయాలా అంటే గతంలో ఉన్న ఫ్యాక్షన్ మళ్ళా తీసుకురావాలా అంటే గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ఎవడు కూడా మనకు ఎదురు వచ్చి మాట్లాడేవాడు కాదు, మనల్ని ఎవడు కూడా వచ్చి ప్రశ్నించేవాడు కాదు. మనం ఆడిందే ఆట పాడిందే పాటగా జరుగుతూ ఉంది. ఆ రాప్తాడులో కావచ్చు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కావచ్చు అని చెప్పి మీరు ఆ భ్రమంలో నుంచి బయటికి రండి, ఆ భ్రమంలో నుంచి బయటకు వచ్చి జీవించండి. ఇష్ట ప్రకారం మాట్లాడితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది, మన జగనన్న కాదు ముఖ్యమంత్రిగా ఉండేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా దళిత నాయకుల్ని గౌరవించేది నేర్చుకోండి, దళిత నాయకుల్ని గౌరవించండి, దళితులను గౌరవించండి. మనం ఇదే దళిత ఓట్లు లేకుండా ఉంటే అన్న 151 గెలిచేవాడా? ఇదే దళిత బిడ్డలు మన అన్న వెనకమాల నడుచుకుంటా ఉంటే అన్న పాదయాత్ర చేసేవాడా? ఇదే దళిత బిడ్డలు లేకుండా ఉంటే మనం 151 వచ్చినాయా మనకు? ఆలోచన చేయండి ఒకసారి. ఇష్ట ప్రకారం మాట్లాడి ఇష్ట ప్రకారం చేసి దళితులందరినీ మన జగనన్నకు దూరం చేసి మీరు చేశారు. ఆల్రెడీ 11 వచ్చినాయి. ఇంకా రాబోయే రోజుల్లో సింగిల్ డిజిట్కి ఏమన్నా అన్నను పరిమితం చేయాలని ఏమన్నా ఆలోచన చేసుకొని ఇటువంటి ఆరోపణలు, ఇటువంటి ఆధారాలు లేని పనులు, ఆధారాలు లేనటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, అనంతపురంలో నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉండదో దాని మీద మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ఖచ్చితంగా అన్న కోసం పోరాడదాం. ఇటువంటి పాలేరులు, ఇటువంటి తపేలం బ్యాచ్లు ఎన్ని మాట్లాడినా అంటే మన అన్నను ఇట్ట మాట్లాడుతూ ఉంటే ఇంకా 1వ నెంబర్కే ఖచ్చితంగా ఏకి నెంబర్కి మాత్రమే పరిమితం అవుతామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.